శివయ్య, చిన్నప్పటి నుంచి నిన్ను ఆరాధిస్తున్నా. మంచి భర్తనిచ్చావు, బ్రతకడానికి మంచి ఉద్యోగం ఇచ్చావు. మరెందుకయ్యా ఇలా చేస్తున్నావు? నేనే పాపం చేశాను? నీ ఏళ్ళైనా పిల్లలు లేకుండా చేశావు. నాకు మాత్రం ఆశగా ఉండదా తల్లిని కావాలని? ఏం చేస్తావో తెలీదు. భారం మొత్తం నీ మీదనే మోపుతున్నా. కరుణించవయ్యా. ఇలాంటి బేబీస్ నాకెప్పుడు పుడతారో ఏమో. ఒకవేళ అమ్మ చెప్పినట్టు ఏమైనా దోషం ఉందో ఏమో. వెంటనే పంతులు గారికి ఫోన్ చేయాలి. చెప్పమ్మా సుజాత, చాలా రోజైంది ఫోన్ చేయక. ఏంటమ్మా విశేషాలు? పంతులు గారు ఎక్కడున్నారు? మీకు తెలియంది ఏముంది పంతులు గారు? ఇన్ని ఏళ్ళైనా మాకు పిల్లలు లేరు. మా ఆయనకు నాకేమైనా దోషం ఉందేమో. ఒకసారి ఇంటికి వచ్చి చూడండి. దానికి పరిష్కారం ఏంటో ఆలోచిద్దాం. సరే అమ్మా, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏడో వెధవా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తుంటాడు. వీడేమిటో చంపుతున్నాడు. హలో, ఏంటి పంతులు, ఎన్ని రోజులు ఉంటారు? ఏంటి సంగతి? ఓకే, నువ్వేం ఆలోచించకుండా గూగుల్ పేలో 25,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టేసేయ్. ఒక మంచి అమ్మాయి రెడీ అయింది. అవునా? ఓకే డన్. 25,000 అడ్వాన్స్ కొడుతున్నా, చూసుకోండి పంతులు. 25,000 కొట్టేసా. మిగతా పేమెంట్ వచ్చాక ఇచ్చేస్తా. ఆహా, సరిగ్గా 1 గంట, మంచి రాహుకాలం. నక్క తోక తొక్కినట్టే. అమ్మా సుజాత, సుజాత, అమ్మా సుజాత. అమ్మ రాణి, పంతులు గారికి కొన్ని మంచినీళ్ళు తీసుకురా. వస్తున్నావు వదినా? తీసుకోండి పంతులు గారు. ఈవిడెవరమ్మా? మా మేనత్త కూతురు పంతులు గారు, మొన్ననే వచ్చింది. ఇలాంటి విషయాలు వీళ్ళతో మాట్లాడకూడదమ్మా. అమ్మా, మీరు దయచేసి వెళ్ళిపోండి. ఓకే. చెప్పమ్మా సుజాత. అదే పంతులు గారు, మా ఆయన పేరు మీద నా పేరు మీద జాతకాలు చూడండి. చూస్తున్నా, ఒక్క నిమిషం. రాజు కదమ్మా మీ ఆయన పేరు? అవును పంతులు గారు. అమ్మా సుజాత, ఒక విషయం చెప్తా, ధైర్యంగా వినమ్మా. నీకు తల్లయ్యే యోగం లక్షణంగా ఉంది. మీ ఆయనతో నువ్వు ఉంటే నీకు పిల్లలు పుట్టరు. అదేంటి పంతులు గారు అలా అన్నారు?
నేను చెప్పేది అక్షరాల నిజమమ్మా. నీకు దేవుడు రాసిన విధిరాత. ఇప్పుడు ఎలా పంతులు గారు? నీ జాతకం ప్రకారం ఈరోజు చాలా మంచి రోజు. నువ్వు ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవాలి. అవునా? ఎవరా వ్యక్తి? నువ్వు చిన్నప్పటి నుంచి ఆరాధించే దేవుని పేరుతో ఏ వ్యక్తి పేరైతే ఉంటుందో తనే నీ వ్యక్తి. నీ జీవితం తనతో ముడిపడి ఉంది. అతనితో కలిస్తే 2 పిల్లలు పుడతారు. కవల పిల్లలు తల్లి. కానీ ఇది మోసం కదా పంతులు గారు. నాకు ఆల్రెడీ భర్త ఉన్నాడు. నేను వేరే అబ్బాయితో సంబంధం పెట్టుకొని పిల్లలు ఎలా కన్నా? ఇదేనమ్మా విధిరాత. ఆల్రెడీ ఆ అబ్బాయి మీ ఇంటి ముంగటనే ఉన్నాడమ్మా. ఇది దైవ నిర్ణయం. అందుకే ఆ దైవం నాకు నీకు ఫోన్ చేసేలా చేశాడు. ఇది మంచి గడియ. ఈ గడియ తప్పిందంటే ఇంక ఎవరితో నీకు పిల్లలు పుట్టరమ్మా. నా మాట విను తల్లి. ఇది తప్పు కాదు. నువ్వు తల్లి అయ్యే తపన. ఈ విషయం నీ భర్తకు తెలియకుండా చూసుకో. ఇది మోసం కాదు. తను కూడా సంతోషపడతాడు. దైవ నిర్ణయం ఇదే. సరే పంతులు గారు, నాకు ఇప్పుడు పిల్లల కంటే వేరే సంతోషం లేదు. ఈ నిజం ఎవరికి చెప్పను. నా కడుపులోనే దాచుకుంటా. పంతులు గారు చెప్పింది నిజమేనేమో. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. ఇది కూడా దైవ నిర్ణయం అని ఎందుకు అనుకోకూడదు? పిచ్చిది నమ్మేసింది. ఈరోజు నా అకౌంట్లో 50,000 రూపాయలు పడ్డట్టే. సరే పంతులు గారు. వీళ్ళందరిలో ఎవరై ఉంటారు? అయినా నా శివయ్య ఎంత ముసలోని పంపర్లే. వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకలై ఉంటారులే. వెళ్ళి అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ పేరేంటి? వినయ్. అవునా? మీ పేరేంటండి? ఏంటండి? శివా. బహుశా నా శివయ్య పంపిన శివ ఇతనేనేమో. శివయ్య, శివ, ఇతనే. ఎస్. ఏమనుకోకపోతే ఒక చిన్న విషయం. మా ఇంటికి వస్తారా? ఏంటి? కంగారు పడొద్దు, తప్పుగా అనుకోవద్దు. చిన్న విషయం చెప్పాలండి. లోపలికి వస్తే చెప్తాను. సరే పదండి. మామ ఆల్ ది బెస్ట్. ఎస్. పంతులు గారు, అమ్మా, నా శివుని పేరుతో ఉన్న వ్యక్తి ఇతనే. ఇతని పేరు శివ అంట. మమ్మల్ని ఆశీర్వదించండి. ఇదిగో మీ దక్షిణం. అమ్మా, జరిగిందంతా చెప్పు. ఒప్పించుకో. అంతా మంచి జరుగుతుంది. శుభం. వెళ్ళొస్తానమ్మా. అలాగే పంతులు గారు. ఓకే అండి, మీ మంచి కోసం నేను ఖచ్చితంగా చేస్తా. కానీ మీకు ప్రాబ్లం కాకుండా చూసుకోండి. ఫస్ట్ మీ భర్తకు తెలియకుండా చూసుకోండి. మీరు అమ్మ అవుతా అంటే అంతకుమించిన హ్యాపీనెస్ నాకు ఇంకోటి లేదు. థ్యాంక్స్ అండి. అంతా శివయాజ్ఞ.
ఇదిగో పంతులు నీ డబ్బులు. థ్యాంక్ యూ పంతులు. ఇంకా సెలవా? కలుద్దాం. జ్యోతిష్యం పేరుతో నిజంగా ఇలా మోసం చేసే దొంగ పూజారులు చాలామంది ఉన్నారు. దయచేసి మోసపోకండి. అందరు పూజలు చెడ్డవాళ్ళు కాదు. కొంతమంది మోసం చేసే పూజారులు మంచివాళ్ళు కాదు. నమ్మకండి. మీ శ్రోభిలాషి.